లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ లీగల్ టీం హైకోర్టుకు వెళ్లనుంది. కలెక్టర్పై దాడి ఘటనలో అరెస్ట్ అయిన పట్నం నరేందర్ రెడ్డిని స్పెషల్ బ్యారక్లో బీఆర్ఎస్ లాయర్లు హౌస్ మోషన్ పిటిషన్ వేయనున్నారు. ప్రస్తుతం పట్నం నరేందర్ రెడ్డి చర్లపల్లి జైలులో ఉన్నారు. అయితే 5 నేరస్తులతో కలిపి నరేందర్ను ఒకే సెల్లో ఉంచారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే కాబట్టి స్పెషల్ బ్యారక్లో నరేందర్ రెడ్డిని ఉంచాలని కోర్టును కోరనున్నారు. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, బీఆర్ఎస్ లీగల్ టీం ఇప్పటికే కోర్టులో పిటిషన్ వేసినట్లుగా తెలుస్తా ఉంది కదా, నరేందర్ రెడ్డిని స్పెషల్ బ్యారక్ లో ఉంచాలంటూ. ఏంటి వివరాలు? లగచర్ల ఘటన పైన ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డిని ప్రధానంగా స్పెషల్ బ్యారక్ లో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలి, స్పెషల్ బ్యారక్ లో ఉంచే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా మరికొద్ది సేపట్లోనే లీగల్ టీము హౌస్ మోషన్ కూడా దాఖలు చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఈ రోజు కోర్టుకు సెలవు కావడం వల్ల ఇప్పటికీ క్వాష్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. తనని ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారు. తన పైన నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో ఆ ఎఫ్ఐఆర్ ని క్వాష్ చేయాలంటూ కూడా ఒకవైపు తెలంగాణ హైకోర్టులో దాఖలు చేశాడు. మరోవైపు తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా వికారాబాద్ కోర్టులో కూడా దాఖలు చేసినటువంటి సందర్భం ఉంది. ఈ రోజు కోర్టు హాలిడే ఉండడం వల్ల హౌస్ మోషన్ పిటిషన్ వేయడానికి బీఆర్ఎస్ లీగల్ టీం సిద్ధమైందని చెప్పుకోవాలి. మరికొద్ది సేపట్లో బీఆర్ఎస్ లీగల్ టీం హౌస్ మోషన్ వేసిన తర్వాత దానిపైన విచారణ కొనసాగుతుంది. మరోవైపు 5 నేరస్తులతో కలిపి పట్నం నరేందర్ రెడ్డిని ఇప్పుడు ఆ బ్యారక్ లో ఉంచారు కాబట్టి అలా కాకుండా వారి నుండి తనకు థ్రెట్ ఉందని, కాబట్టి స్పెషల్ గా ఒక స్పెషల్ బ్యారక్ లో తనను ఉంచే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా వారి పిటిషన్లు కూడా పేర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. మనకున్నటువంటి సమాచారం మరొక 1-2 గంటల లోపు హౌస్ మోషన్ దాఖలు చేసిన తర్వాత ఆ పిటిషన్ ను న్యాయస్థానం అనుమతిస్తుందా లేదా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కౌంటర్ దాఖలు చేయాలి ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వాదనలు వినిపించాల్సి ఉంటుంది. కాబట్టి మరి స్పెషల్ బ్యారక్ లో ఉంచేందుకు అనుమతిస్తుందా లేదా అనేది మాత్రం పిటిషన్ దాఖలయ్యి అది విచారణను స్వీకరిస్తే తప్ప మనకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం లేదు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా దానిపైన కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, హౌస్ మోషన్ ను విచారణకు స్వీకరిస్తుందా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడుతున్నది. థ్యాంక్ యూ ప్రవీణ్.